సర్టిఫికెట్ మీద క్రైస్తు అని రాయడానికి సిగ్గుపడుతున్నాం మనోళ్ళు. సర్టిఫికెట్ మీద మేము బీసీసీ అని రాయడానికి సిగ్గుపడుతున్నాం. ఇప్పుడైనా మేము క్రైస్తవులు అని చెప్తే కొంచెము మన జనాభా ఏందో మనకు తెలుస్తుంది. ఎందుకో ముసుగులో గుద్దులాటలు. బీసీసీ అని చెప్పడానికి సిగ్గా మనకు. క్రైస్తవ్యంలో ఉండాలి, మళ్ళీ కావాల్సిన సౌకర్యాలన్నీ ఎంతవరకు రిజర్వేషన్లో కొట్టుకొని వస్తూ ఉంటాం. మనం అందరు సంపాదిస్తున్నాం, అందరు కష్టపడుతున్నాం. మన దేవుడు మనకు కాలు చేతులు ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా మనం ఇలాంటివి చేస్తున్నామంటే కాని పని అండి. దేవుడు ఒకటే అన్నాడు, నువ్వు చల్లగైనా ఉండు, వెచ్చనైనా ఉండు, నులివెచ్చగా మాత్రం ఉండకు కదా. క్రైస్తవులుగా జీవిస్తామని చెప్తాము. ఉంటే దేవుడినైనా ఉండండి, లేకపోతే దేవుడినైనా వదులుకోండి. అంతేగాని దాగుడు మూతలు దేవునితో వద్దు. సమాజము బయట మనకు ఎందుకు ఏలు చూపెట్టించి మరీ మనతో మాట్లాడుతున్నారంటే మనలో పొరపాట్లు భయంకరంగా ఉన్నాయి. మనం ఇంకా అదే బ్రతుకుతున్నాము. సరే, ఏదైతే ఏంది కానీ మన వాక్యములు వెళ్ళిపోదాము. కానీ తప్పది. మనం క్రైస్తవులైతే క్రైస్తవులుగా బ్రతకడానికి ట్రై చేద్దాం, అన్యులైతే అన్యుల్లాగా బ్రతకడానికి ట్రై చేద్దాం. అంతేగాని రెండు పడవల మీద ప్రయాణం చేస్తే నాశనం అయ్యేది మనమే. సో కాబట్టి ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకుందాం. ఓకే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5 మీరు విశ్వాసము గలవారై మీరు వదిలి మనం పెట్టుకుందాం. మనము విశ్వాసంలో ఉన్నామో లేదో మనలను మనమే ఏం చేసుకోవాలంట? శోధించుకొని చూచుకోవాలి. మమ్మల్ని మనమే పరీక్షించుకోవాలి. మనము భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మనలో ఉన్నాడని మన గురించి మనమే ఎరుగుతాము. ఇప్పుడు బాగా వినండి. నేను క్రైస్తవుడిని అని చెప్పడానికి పెద్ద బిల్డప్లు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మన విశ్వాసమే మనకు అర్థమైపోతుంది మనం క్రైస్తవంలో దేవుళ్ళో ఎంత ఉన్నామనేది. ఒక క్రైస్తవుడు నాశనం కావడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే తనకు తాను చూసుకోడు. అతను ఎదుటి వానికే చూస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా వాడి విశ్వాసం ఇలా, వాడు అలా, వాడు ఇదెందుకు చేస్తున్నాడు, వాడు ఎందుకు అలా చేస్తున్నాడు, వాడు ఇదెందుకు తింటున్నాడు, వాడు ఎందుకు ఆ బట్టలు వేసుకున్నాడు, వాడు ఎందుకు ఇలా చూస్తున్నాడు, వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఇదే చూస్తారే కానీ తనకు తాను మాత్రం ఎప్పటికీ చూసుకోడు. మనలో ఉన్న ప్రాబ్లం అదే. మనం విశ్వాసులంగా ఉన్నామో లేదో అనేది, మనం దేవునిలో సరిగా ఉన్నామో లేమో అని చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే మనము పరీక్షించుకోము. మనలను మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి తెలుసా, మనలో దేవుడు ఉన్నాడా లేడా అనేది. ఎప్పుడైతే మనకు మనం పరీక్షించకుండా ఎదుటి వాడిని పరిశీలిస్తూ ఉంటాం చూసినారా, అప్పుడు మనకు అర్థమైపోయేది ఏంటి తెలుసా, మనలో చాలా లోటులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. దేవుడు మనకందరికీ ప్రేమించాడు, మనలందరినీ ప్రేమించినాడు. ప్రేమించిన వాడు ఏ వేదం చూస్తలేడు, ఏ భేదం చూస్తలేడు, కులం చూస్తలేడు, మతం చూస్తలేడు, నల్లోడు చూస్తలేడు, తెల్లోడు చూస్తలేడు. అవునా కదా? మరి అందరినీ సమానంగా ప్రేమిస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడుగా, దేవుణ్ణి అంగీకరించిన వాడుగా, నేను దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్తున్న వాడిగా నువ్వు ఎందుకు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తున్నావు? హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుందా? ఎప్పుడు చూసినా ఒకరి గురించే మాటలు, మన గురించి మనం చెప్పుకోము. నువ్వు ఎలాంటి వాడువో తెలుసుకోవాలంటే కనుక 10 మంది నీ గురించి చెప్తే అప్పుడు అర్థమవుతుంది. అవునా కదా? ఇప్పుడు దయాకరణ ఎలాంటి వాడు అని చెప్తే నేను ఇక్కడ వచ్చి భక్తిగా మాట్లాడటం మీ ముందు ఏదో హల్లెలూయా స్తుతిమయ పాట పాడి 2 వాక్యాలు చెప్పి పోవడం కాదు. నా సాక్ష్యం బయట కూడా ఉండాలి. నన్ను 10 మంది చూస్తే వీడు మంచోడో చెడ్డోడో అనేది వాళ్ళు గమనించాలి. నా ప్రవర్తనలో కానీ, నా మాటల్లో కానీ, నేను చేస్తున్న ఏదైతే క్రియల్లో కానీ అన్నిట్లో క్రైస్తవుడు ఏం చేస్తాడు? సాక్షిగా బ్రతుకుతాడు. ఈరోజు మన గురించి మాట్లాడడానికి ఎవరైనా సరిగ్గా ఉన్నారా? వామ్మో వీళ్ళతోనా దండంరా నాయనా అంటారు. అవునా? అంతేనా కదా? అయితే ఈ ప్రాబ్లమ్స్ మన దాంట్లో చాలా ఉన్నాయి. మనము చూసుకోము. మనలో ఎన్నో లోటులు ఉన్నాయి. మనము నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మనలో పక్షపాతము, నోరు తెరిస్తే గలీజ్ డబల్ మీనింగ్ మాటలు, నోరు తెరిస్తే దానికంటే హృదయంలో ఉన్న దరిద్రమైన మాటలన్నీ మన నోటి ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా ఏం మారుతున్నాం? ఇంకా మనము
మనకు దేవుడు ఇచ్చిన చూపులు, ఈ చూపులను ఎటు వాడుకోవాలో తెలియక సినిమాలకు, జోకులకు, ఇంకా తర్వాత టీవీలకు అంకితం చేసుకొని దేవుని వాక్యం వినడానికి, చూడడానికి కూడా ఇష్టపడం. మనకు మనమే పరీక్షించుకోకపోతే ఎదుటి వానికి ఏం సలహా ఇవ్వగలుగుతామో? ఈరోజు క్రైస్తవుడు ఎదుటివాడి వినే చేస్తున్నాడే పని, కానీ దేవుడు ఏం చెప్పిండో ఆ పని మాత్రం చేయడు. నేను చెప్తుంది తప్ప? చెప్పండి. ఎదుటివాడు అలా చేయమని చెప్పాడు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను చెప్తాము. ఎదుటివాడు ఆ విధంగా ఉండమని చెప్పాడు కాబట్టి ఇలా ఉంటున్నాం. ఒక సినిమా యాక్టర్ని చూసి వాడేదో సోది కొడతాడు, వాడేదో చర్చ్ కాడ నిలబడతాడు, వాడేదో 2 మాటలు మాట్లాడతాడు, అబ్బా సినిమా యాక్టర్ మారిపోయిందండి అని అంటాం. తర్వాత అదే బతుకుంటే వాళ్ళవి. దాన్ని చూసి పోవడం కాదు. సినిమా యాక్టర్లు కాదండి జీవితాన్ని మార్చేది. సినిమా యాక్టర్ల కన్నా గొప్పవాడు మన దేవుడు. ఆయన మన బ్రతుకులను మార్చిండు. మన ప్రవర్తనలు వదులుకోం. మనం ఒక అత్తగా నీ కోడల్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అంత దమ్ముందా? ఒక కోడలుగా నువ్వు అత్తనంత ప్రేమించగలుగుతున్నావా? నీకంత దమ్ముందా? నీలో నిజంగా దేవుడు ఉన్నాడా? ఒక అల్లుడుగా నీ మామను ప్రేమించగలుగుతున్నావా? లేకపోతే ఒక మామగా నీ అల్లుడిని అంత ప్రేమించగలుగుతున్నావా? నీ తోటి సోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ అక్క చెల్లెల్ని, బంధుమిత్రులు, నీ పక్కన ఉన్న సమాజంలో ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళని ప్రేమించగలుగుతున్నా? లేదు. మనకు మనం పరీక్షించుకోము, కానీ ఎదుటి వాని గురించి మాత్రం బాగా మాట్లాడుతూ ఉంటాం మనం. ఈరోజు అందుకనే మనకు రాళ్ళతో కొడుతున్నారు. పెద్ద పవిత్రులం ఉన్నాం కదా మనం అందరం. మనలో దేవుడు లేడు, కానీ దేవుడు ఉన్నాడని బిల్డప్లు. ఒక కుటుంబంలోనే ఎన్నో పక్షపాతాలు చూపెడుతూ ఉంటాం. ఒకరిలాగా ప్రేమిస్తే ఇంకొకరిలాగా ప్రేమిస్తాం. ఒకరిని ఒకలాగా చూస్తే ఇంకొకరిని ఇంకొకలాగా చూస్తూ ఉంటాం. మనకు మనమే పరీక్షించకపోతే ఇంకా మనం ఎదుటి వాడిని ఏం చూడగలుగుతాము? వాళ్ళకు ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాం? 2వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23 నుంచి చదువునాను. ఎవడైనాను ఇక్కడ చూడండి, ఇక్కడ మనలో అందరూ మన వాక్యం వింటున్నామా? మనమందరం వాక్యం వింటున్నామా? మీరు కాదు, నేను చెప్పేటోడు కూడా నేను వినాలి. అదేనా? నేను బోధిస్తున్నా అంటే నాకు కొమ్ములు రాలే, నాకు అసలు కొమ్ములు రాలేదు. మీకన్నా ఎక్కువ దెబ్బలు నాకే పడతాయి. అర్థమవుతుందా? ప్రతి సేవకుడు వస్తే ఆ సేవకుడు చెప్పే మాటను ప్రతి పాస్టర్ వినాలి. పాస్టర్లకు ఎక్కువ ఏం కొమ్ములు ఉండవు. నాకన్నా పెద్ద నాకన్నా ఎవరైనా ఈ పొజిషన్లో నిలబడి మాట్లాడుతున్నప్పుడు, ఏ పాస్టర్ అయినా అక్కడ కూర్చున్నప్పుడు ఈ పాస్టర్ మాట వినాల్సిందే. క్రైస్తవుడు ఎప్పటికీ వినేవాడుగా ఉండాలి, ఎప్పుడు చెప్పేవాడుగా కాదు. చదువు నన్ను ఏమంటున్నారు? ఎవడైనా, ఇప్పుడు మన గురించి మాట్లాడదాం, ఓకేనా? మనలో ఎవరైనా వాక్యము వినువాడై ఉండి ఆ వాక్య ప్రకారంగా మనము ప్రవర్తించకపోతే వాడు అబద్ధములు ఎలా ఉన్నాడంట? తన ముఖాన్ని తనే చూసుకున్నట్టు ఉంటుందంట. అర్థమవుతుందా? ఒకసారి మనం అద్దంలో ముఖం చూసామనుకోండి, ఎప్పుడైనా మీ అద్దంలో నిలబడిన ప్రతి వాడి గురించి చెప్తాను నేను. అద్దానికి అలవాటు పడిన వాళ్ళు, అద్దానికి అంకితం అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అద్దం ముందు నిలబడుతున్నప్పుడు ఎప్పుడైనా నేను కరెక్ట్గా ఉన్నానని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అద్దం ముందు నిలబడంగానే మన నిజ స్వరూపం బయటపడుతూ ఉంటుంది. దేవుని మాటలు విన్న తర్వాత రీడ్ దట్ వర్డ్ అగైన్. అద్దములో చూచుకొను మనుష్యులను పోలి ఉన్నాడు. వాడు తనకు చూసుకొని ఏంది అవతలకు పోయి, అది అద్దంలో చూసిన తర్వాత ఇలా అద్దం చూసి అలా పోయినామనుకో, మన ముఖం మనకు గుర్తుకుంటుందా? మళ్ళీ ఏదో ఉందబ్బా అని మళ్ళీ చూస్తాం. అనా అద్దము ఏ విధంగా అయితే మన గురించి నిజం చెప్తుందో, దేవుని వాక్యం కూడా మన గురించి అంతే నిజం చెప్తుంది. మనము దేవుని మాటలను స్వీకరించి ఆ మాటలను అంగీకరించకపోతే అద్దంలో ముఖం చూసి పక్కకి వెళ్ళిపోయినట్టే. ఏం చెప్పాడు ఏమో మాకు అర్థం కావట్లా. అంటే వినేటప్పుడు బాగానే వింటాము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం విన్నామో తెలీదు. ఈడ ఉన్నప్పుడు మాత్రము దాకరణ ఇట్లా చూస్తూ ఉంటారు, ఇట్లా ఎంత శ్రద్ధగా వింటున్నారని.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వాక్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ ఎలా ఉండే అమ్మ వాక్యం అంటే బాగుండే. దేని గురించి చెప్పాడు తెలీదు, ఎందుకు చెప్పాడు తెలీదు, ఏం చెప్పాడో అస్సలు తెలీదు. ఆయన ఏదో చెప్పిండు, బాగా అరిచిండు, ఒక గంట వరకు అరిచిండు. మన వాక్యం ఎందుకు పోతలేదు తెలుసా? దేవుడు దీనికి ఒక మంచి మాట చెప్పాడు. ఒకసారి మత్తయి సువార్త తీద్దాం మనం, 13వ అధ్యాయము 22వ వచనం. ముళ్ళ పొదలలో ఎవడైతే విత్తనం అంట వేస్తున్నాడంట, వేస్తే ఏమైంది, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయంట. ముళ్ళ పొదలో పడిన విత్తనం ఎలా ఎదుగుతుందో చదువుదాం. విత్తబడిన వాడు వాక్యమే వింటాడంట. ముళ్ళ పొదలో పడిన వాడు ఏం చేస్తాడంటే వాక్యం వినేవాడు లాగానే ఉంటాడంట. కానీ ఆ వాక్యము అణిచివేయును గనుక నిష్ఫలుడుగా అవుతాడు. వాక్యము వింటాడే, మంచిగా వింటారబ్బా, కానీ లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు దీనికి కంట్రోల్ చేయక వాక్యాన్ని పక్కన పెడేస్తూ ఉంటాడు. అందుకని ఏమైపోతుందో తెలుసా? ఆ వాక్యము అతని శరీరంలో ఎదగనీయకుండా ఆత్మను చంపేస్తూ ఉంటుంది. రోజు రోజుకి ఆత్మను చల్లారుస్తూ ఉంటుంది. చల్లారించి లాస్ట్కి ఎంత వాక్యం చెప్పినా మొద్దుబారిన శరీరము, తగలవు. అబ్బో వీడు చెప్పిండు మేము వినాలి. ఇంకా మనకు మనమే పరీక్షించుకొని క్రైస్తవులుగా మనము ఉంటే ఎదుటి వాని గురించి మనం ఏం చెప్పగలుగుతాము? నీ కళ్ళలో నలుసు పెట్టుకొని ఎదుటి వాని కళ్ళలో నువ్వు దూలం వెతుకుతున్నావు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎప్పుడైనా మన గురించి మనం ఆలోచించుకున్నామా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచిద్దాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమేం పని చేసినాము, ఎవరితో మాట్లాడినాము, ఎలా మాట్లాడినామో, ఎదుటి వాడు వస్తే మా ఇంట్లో మేము వాళ్ళతో ఏ విధంగా మాట్లాడినామో ఒకసారి మనం తలుచుకుంటూ ఉంటే అసలు ఈ మాటలు ఎందుకు మాట్లాడినామని మనకు మనమే కించపరుచుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. భయం లేదండి క్రైస్తవులకు, భయం లేదు. సమాజము ఈరోజు ఆదివారం మన ఉంది కదా, ఈ ఆదివారంలో ఎంతమంది తాగుడుకు అలవాట్లేదు మన క్రైస్తవులు, తాగనికి పోలేదు. ఎంతమంది ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తలేరు, ఎంతమంది ఇంట్లో కూర్చొని మొబైల్ చూస్తలేరు, ఎంతమంది దోస్తుల దగ్గర పోయి తిరగనికి, షికారులకు తిరగనికి పోలేదు క్రైస్తవులు. మళ్ళా క్రైస్తవులు వీళ్ళకి నిజాలు చెప్తే తట్టుకోలేరు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తే సోది కొడతారే కానీ సమాధానం మాత్రము ఇవ్వరు. మళ్ళీ ఏమైందంటే కనుక మేము క్రైస్తవులం, ఎదుటివాడి వాళ్ళకు వీళ్ళగా చెప్పాల్సింది ఫస్ట్ మనోళ్ళు సరిగా ఉండాలి. ఇక్కడ సంఘానికి రాని క్రైస్తవులు, ప్రతి క్రైస్తవుడు చెప్తున్నాను, వాడు శ్రమని పొందుతూ ఉంటాడు. ఎందుకు తెలుసా? దేవుని భయం లేదు కాబట్టి. కొంతమంది యాక్టింగ్, నేను తాగుతానండి అందుకని చర్చడానికి నాకు చేత కాదండి అని అంటారు. ఎందుకు? వస్తే కదా నీకు తెలుస్తుంది, వస్తే కదా, వింటే కదా, తెలుసుకుంటే కదా. డ్రామాలు ఎందుకు? నేను కూడా ఒకప్పుడు తాగేటోడినే, నాకు ఎవరు చెప్పలే మానేమని. తాగేటోడు ఏమంటాడు? సడన్గా తాగొద్దు, సడన్గా వదిలేదు, చచ్చిపోతారంట. నేను ఒకటే రోజులో వదిలేసిన, ఇప్పటి వరకు ముట్టలే. వదిలేసి కూడా 15 సంవత్సరాలు దాటిపోయింది. ఒకటే రోజు అండి, ఒకటే రోజు నేను భయంకరంగా తాగుపోతుండే. ఎలా వదులుకున్నాము? నేను చావలేదు, నేను చావనప్పుడు మీరెందుకు చేస్తారు? ఇలాంటి సాకులు ఎక్కువ చెప్తూ ఉంటాం మనం. వదిలే బుద్ధి కాక వారం దాటంగానే మళ్ళా ఏదో అక్కడక్కడ తాగాలి మళ్ళీ పోయి. ఎంతవరకు క్రైస్తవులు నటన జీవితం నటిస్తూ ఉంటారు? దేవుని సేవ చేస్తూ వ్యభిచారానికి అలవాటు పడిన క్రైస్తవులు లేరా? పేరంటో భక్తి, లోపలంటే రహస్యమైన జీవితము, దారుణమైన జీవితం, విచ్చలవిడితనానికి అలవాటు పడిన క్రైస్తవులు నిన్ను నువ్వు చూసుకోవా? పరీక్షించుకోలేవా ఒక్కసారి? ఈడ వచ్చి కన్నీటితో ఏడుపులు కాదు కావాల్సింది. ఆ కన్నీటి ఏడుపు ఎప్పుడు ఇంట్లో ఉండాలి, దేవుని దగ్గర ఎప్పుడు ఆనందంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి. దేవుడు పదే చెప్తాడు, మీరు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందంగా ఉండండి. ఎందుకు తెలుసా? నన్ను స్వీకరించినారు కాబట్టి. అదే స్వీకరించుకున్న తర్వాత అదే దరిద్రం బతుకు, నా జీవితం మారతలేదు, నాకు నా పెట్ట కుప్ప లాంటి నా జీవితము, పంది లాంటి నా జీవితము, కుక్క లాంటి నా జీవితం, ఈ ప్రార్థన ఇదే ఉంటాయి మనవి.
నిన్ను అంగీకరించుకున్న తర్వాత నా జీవితంలో సంతోషం ఉంది తండ్రి అని ఒక్కడైనా మాట్లాడగలుగుతాడా? లేడు. అదే ఏడుపు మనది ఎప్పుడు చూసినా. మాకు డబ్బులు రాలేదు, నా కుటుంబంలో ఇది ఉంది, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీ సమస్యలు, నీ కుటుంబ ప్రాబ్లము నువ్వు చూసుకో. నువ్వు దేవుళ్ళో సరిగా ఉంటే అన్నీ పోతాయి. నువ్వు దేవుళ్ళో సరిగా లేవు కాబట్టే నీ సమస్యలు నీ వెంట పెరుగుతూనే ఉన్నది. ఎప్పుడైనా ఒక్కసారి ఇంట్లో కూర్చొని 10 నిమిషాలు ఒక్కసారి దేవునితో మాట్లాడినవా? దేవా ఎందుకు నీ కష్టాలు నాకు అని చెప్తున్నప్పుడు దేవుడు మనకు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడండి. ఒక ముసలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామ ఉన్నాడు, అవునా? మామ ఇప్పుడు వృద్ధుడైపోయాడు, ముసలివాడు అయిపోయాడు. ఇప్పుడు మామ ఇంట్లో కూర్చొని ఉన్నాడు, ఆయనతో ఎవ్వరు మాట్లాడలేదు అనుకోండి. ఇంట్లో ఉండి కూడా ఆయనకు లాభం ఎలా ఉంటుంది? ఏమైనా ఉంటుందా? అరే మామ ఏమనుకుంటాడు, ఒక్కడైనా నాతో మాట్లాడితే బాగుంటుందేమో అని అనుకుంటాం. ఆ లోపల మనం పోయి మామ ఎలా ఉన్నామని చెప్పగానే ఆయన ఏదైనా చేయడానికి సిద్ధం పడతాడు. ఎందుకో నాతో మాట్లాడుతున్నాడు, నా దగ్గరకు వస్తున్నాడు, కనీసం నన్ను చూస్తున్నాడు అని చెప్పడానికి. దేవుడు కూడా అలానే అండి. నీకు ఇష్టమున్న ప్రకారంగా సినిమాలు, నీకు ఇష్టమున్న ప్రకారంగా తిరుగుడు, నీకు ఇష్టమున్న ప్రకారంగా తిండి అన్నీ చేస్తున్నావు. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు కావాలి? అప్పుడు దానికి ఇంకొక విధంగా మనం చెప్తా ఉంటాం, నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు చేసిండు. ఎందుకు? దేవుడు ఎప్పుడు చేస్తూ ఉంటాడు? మనమే సరిగా లేము దేవునితో. అవసరానికి వాడుకుంటున్న మనము, దేవుడు కూడా నిన్ను వాడుకోవడం స్టార్ట్ చేశాడు అనుకోండి. వాడుకోవడం అంటే సేవలు కాదు, ఆయన వాడే విధానం ఇంకొకలా కూడా ఉంటుంది. అర్థమవుతుందా? ఆయన కనుక వేరే విధంగా వాడుకున్నాడు అనుకో మనతో, అప్పుడు తెలుస్తుంది మనకు. పౌలు భక్తుడు ఏం చేశాడో తెలుసా? క్రైస్తవులను చుక్కలు చూపెడదామని అనుకున్నాడు. ఎవరిని? 12 మంది శిష్యులను అసలు క్రీస్తు పేరే లేపనియొద్దన్నట్టు చేశాడు. ఎవరు? సౌలు. తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? అట్లనా, నా బిడ్డలనేనా నువ్వు చేసింది? పర్వాలేదు సౌలు, నీకు ఎట్లా మార్చాలో నాకు బాగా తెలుసు అనుకున్నాడు. దమస్కస్లో పోతున్నాడు, సగం దారిలో దేవుడు తనకు తాను కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న తర్వాత పౌలుకి సుఖముందా? దేవుడు ఆయన గర్వాన్ని ఇలా పిండేసిండు ఒక్కొక్కటి. మన గర్వమే మనకు మనమే పరీక్షించుకొని ఎక్కకుండా చేస్తుంది. అహము పెరుగుతున్న కొద్దీ మనలో ఏమైపోతూ ఉంటుందో తెలుసా? సెల్ఫ్ రియలైజేషన్ ఉండదు. ఏమంటారు దానికి? స్వతహాగా తెలుసుకునే అలవాట్లు మర్చిపోతూ ఉంటాం మనం. నాలో తప్పేముంది, ఇలా చేస్తే తప్పు కాదు అని మనమే సమర్థించుకుంటూ ఉంటాం. 10 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలి. ఈ మధ్యలో సేవకులు అదే మాట్లాడుతున్నారండి బయట, తెలుసా? మనం అందరం అబద్ధాలు మాట్లాడతాం. అబద్ధం మాట్లాడకుండా ఎవరు ఉండలేరు. కానీ బైబిల్ దీన్ని ఖండించింది. అవసరానికి వాడుకోమని ఎక్కడ చెప్పలే బైబిల్, ఎక్కడ చెప్పలే. దయచేసి అలాంటి మాటలు మీరు వినొద్దు కూడా. దేవుడు ఎక్కడ చెప్పలేదు. అబద్ధికుడు అన్నాడు, అంతే. అబద్ధమే. నీ గొంతు మీద కత్తి పెట్టినా నువ్వు అబద్ధం మాట్లాడొద్దు. పోతే సస్తే సావు, కానీ అబద్ధం మాట్లాడు. మనకు బలహీనత ఉంటుంది. మనం ఎక్కడో అక్కడ చిన్న దానికి ఏదో ఒకటి చెప్తాం. కానీ దేవుడు దీనికి అంగీకరించాడు కదా. దీనికి అంగీకరించాడు దేవుడు. మనకు సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి. మనమే పరీక్షించుకోవాలి. నేను ఎంత కరెక్ట్గా ఉన్నాను, నా విశ్వాసం ఎంత ఉంది, నేను ఎవరిని ఏ విధంగా చూస్తున్నాను, పలానా వాడిని సరిగా చూస్తున్నానా, నా కుటుంబంలో నేను సరిగా చూసుకుంటున్నానా, వీనికి ఎలా చూస్తున్నాను, వాడికి ఎలా చూస్తున్నాను, ఆమెను ఎలా చూసుకుంటున్నాను, ఈమెను ఎలా చూసుకుంటున్నాను. ఎవరికైనా తనకు తాను పరీక్షించుకున్నారా? లేదు. ఆమె ఇలా చేసింది, నేను ఇలా చేస్తే తప్పేంది? వాడు ఇలా చేశాడు, నేను ఇలా చేస్తే తప్పేముంది? ఇదే కదా మన హృదయంలో ఉన్న మాటలు. పలానా వాడు ఇలా చేస్తే మనం ఇంకా చేయాలి. పలావాడు మనకు ఒక మాట మాట్లాడితే వానికి జీవితకాలం అంతా వానికి కించపరిచి చంపే వరకు మన వదలం. ఒక మాట వేపించి ముగించేస్తాను చూడండి ఒకసారి. విలాప వాక్యం చూడండి ఏమంటున్నాడు. ముందు యెర్మీయా తర్వాత 3వ అధ్యాయం 40వ వచనం. అంటే సజీవులైన అంటే బతికిన వాళ్ళు, మనం మనుషులు. సజీవైన కుదురు నరులు తన పాప శిక్షను బట్టి ఎలా ములుగుదురు? బాగా వినండి, ప్రశ్న అడుగుతున్నాడు మనకే. ఏంటిదంటే ఇంగ్లీష్లో ఏముందంటే ఇక్కడ, వై షుడ్ ద లివింగ్ కంప్లైన్ వెన్ పనిష్డ్ ఆఫ్ దేర్ సిన్స్. ఒక మనిషికి ఒక మనిషి పాపం చేసినప్పుడు దేవుడు అతనికి శిక్ష ఇచ్చినప్పుడు ఎందుకురా ములుగుతున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. అర్థమైందా? తప్పు చేసేది ఎవరు? ఇప్పుడు నేను దొంగతనం చేసిన, పట్టబడ్డా, జైలు వేసిరు నాకు. ఎందుకు ములుగుతున్నావు?
ఎందుకు ములుగుతున్నావు చెప్పు అంటున్నాడు దేవుడు. తప్పు చేయలే తప్పు. దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత దేవుడు నీకు ఏదైనా ఇవ్వకపోతే ఇంకా నీ ఇష్టమున్న ప్రకారంగా చేస్తావు, ఇరుకుతావు. తర్వాత దేవునికి ఏడుస్తూ ఉంటావు, దేవా నన్ను ఏం చూసుకున్నావు నువ్వు, నాకు ఇన్ని కష్టాలా, నిన్ను నమ్ముకుంటే ఇన్ని కష్టాలా నాకు. దేవుడి మీద ఏడుస్తాం కానీ మన మీద మనం ఏడవనికి చేత కాదు. నేను ఎందుకు ఇలా చేసినానని దాని మీద ఒక్కసారి ప్రశ్న అడుక్కుంటామా? అడుక్కోము. మన మార్గములను ఏమంట, మన మార్గములు, మన 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 పనులన్నీ మనం ఏం చేసుకోవాలంట, మనం తెలుసుకోవాలంట. అప్పుడు తెలుసుకుంటే ఏమైపోతుందో తెలుసా, అప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు తప్పు చేస్తున్నావు అని పదే పదే గుర్తు చేపిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ మార్గాన్ని పరిశోధిస్తావో, అరే నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను, ఎప్పటికైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు దేవుని వైపు తిరగగలుగుతావు. మనం తిరగకపోవడానికి కారణం అదే అండి. దేవుడు ఇస్తే మంచోడు, దేవుడు ఇవ్వకపోతే మంచోడు కాదు. దేవుడు చేస్తే మంచోడు, దేవుడు చేయకపోతే మంచోడు కాదు. దేవుడు మా కుటుంబంలో ఆనందం పెడితే మంచోడు, మా ఇంట్లో కష్టాలు వస్తే దేవుడు మంచోడు కాడు. మా ఇంట్లో పెళ్ళి అయితే మంచోడు, పెళ్ళి కాకపోతే మంచిది కాదు. మా ఇంట్లో చచ్చిపోతే మంచోడు కాదు, బతుకు ఉంటే మంచోడు. ఇదంతా ఎందుకు? ఇష్టమున్న ప్రకారంగా, నీ ఇష్టమున్న ప్రకారంగా దేవుడిని నమ్ముతున్నావా? దేవుడు ఎంత వాడు తెలుసా అసలు? దేవుడి గురించి తెలుసుకోవాలంటే నీ మెదడు పనిచేయదు. ఆకాశంలో ఒక నక్షత్రం చూస్తేనే ఎవరు తయారు చేసారని చెప్పడానికి చేత, కానీ మనకు ఈజీగా చెప్పేస్తాం దేవుడు తయారు చేసాడు. అసలు ఆ నక్షత్రం అలా అక్కడ ఎలా ఉంది అని ఎప్పుడైనా ఊహించుకున్నావా? ఆ చంద్రుడు ఆకాశంలో ఎందుకు అక్కడ ఉన్నాడని మనం ఎప్పుడైనా ఊహించుకున్నామా? ఎందుకు గాలి వస్తుందని ఎప్పుడైనా ఊహించుకున్నామా? ఎందుకు వర్షాలు పడుతున్నాయి, ఎందుకు ఎండలు ఉన్నాయి అని ఎప్పుడైనా ఊహించుకున్నాం? లేదు. అనుభవించడం ఒకటే తెలుసు అంతే. పంచభూతాలను ఆనందంగా అనుభవిస్తున్నాం మనం. గాలి, వాన, ఎండ, ధూళి ఇవన్నీ ఎందుకు ఎట్లా వస్తున్నాయి అనేది ఎప్పుడైనా ఆలోచించాం మనం. అంత వాడుకోవడం ఒకటే తెలుసు మనకు. అందుకే వాడుకుంటాం, వదులుకుంటాం. క్రైస్తవ జీవితము దేవుడిని అలానే వాడుకుంటున్నారు, వదులుకుంటున్నారు. అవసరానికి దేవుడి దగ్గరకు వస్తారు, అవసరం తీరంగానే దేవుడే మర్చిపోతాం. దేవుడి దగ్గర 1,00,000 రూపాయలు కావాలని ఇప్పుడు మీరు అడగండి, దేవా నాకు 1,00,000 కావాలి ఎడుస్తూ ఉంటారు. సాయంత్రంలో 1,00,000 వస్తుంది, 1,00,000 రాగానే నువ్వు మాయం. అమ్మ ఎందుకమ్మా ఆదివారం చర్చికి రాలేదు? ఇంకా అన్నీ స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టోరీలు అన్నీ మన దగ్గర అన్ని కొత్త స్టోరీలు స్టార్ట్ అవుతుంది. ఏమైనా కాళ్ళ నొప్పులు ఉన్నాయి పాస్టర్ గారు అని అంటారు ఒకరు ఏమంటే తలనొస్తుంది పాస్టర్ గారు, ఒకరు ఏంటంటే చేతులు నొస్తున్నాయి, దానికి జ్వరం వచ్చింది, మేము వేరే ఊరికి వెళ్ళాము, ఇవే చెప్తారే. కానీ దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిందని దేవుని కొరకు ఒక సాక్ష్యం ఇవ్వడానికి భయపడతారు. 1,00,000 రూపాయలు నాకు వచ్చిందని సాక్ష్యం ఎందుకు చెప్పలేరు? ఎవరైనా అడుగుతారా? ఒకవేళ అలా అడిగితే అవకాశవాది అనుకోవాలి. దేవుడు నీకు మేలు చేస్తే నువ్వు దేవుని కృతజ్ఞత చెల్లించు. దేవా నీకు స్తోత్రం, మందిర సమక్షంలో అందరికీ చెప్పండి, నాకు దేవుడు కష్టస్థితిలో డబ్బులు ఇచ్చాడు, నేను దేవునికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను అని ఒక మాట చెప్తే దేవుడు కూడా ఆనందపడతాడు. నా పిల్లడబ్బా నా గురించి 10 మాటలు మాట్లాడించాలనుకుంటాడు, కనీసం నన్ను జ్ఞాపకమైన చేసుకో. కానీ మనమా 1,00,000 రూపాయలు అయిపోయినంత వరకు దేవుని దగ్గర దేవుణ్ణి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాము. 1,00,000 రూపాయలు అయిపోతుంది చూసినారా, అప్పుడు కుయ్యో మొర్ర అనుకుంటా ఇంకా 1,00,000 కావాలని దేవుని దగ్గర అడగడం స్టార్ట్ అవుతాం. మనం పరిగెత్తుకుంటూ వస్తాం దేవుని దగ్గరికి. మనము పరీక్షించినప్పుడు మనము ఎందుకు దేవుని నమ్ముకుంటున్నాము? అందరికీ మనలో ఎన్నో తప్పులు ఉన్నాయి, ఆ తప్పులను మనం సహించలేకపోతున్నాం, దాంట్లోకి వెళ్ళి బయట రాలేకపోతున్నాము. ఎందుకు తెలుసా? దానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే దేవుడే మనకు వద్దు అని అనుకుంటున్నాం. దేవుడు వద్దని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మన ప్రతి చిన్న పనులలో అర్థమైపోతూ ఉంటుంది. దేవుడు మనకు కాసేపు పక్కన పెడదాం అన్నట్టు. సినిమా చూస్తున్నప్పుడు, ఎదుటి వాని గురించి మాట్లాడుతున్నప్పుడు, జోకులు వేస్తున్నప్పుడు, పిచ్చి వాగుతున్నప్పుడు, ఇంకా తర్వాత ఏంటంటే కనుక దానికి ఏమంటారంటే ఫోన్లు చూస్తున్నప్పుడు, ఎప్పుడైనా దేవుని గురించి ఒక్క రోజైనా తలుసుకున్నారా?
తలుసుకోము, అంత ఇష్టపడం మనం. ఇంట్లో కష్టాలు వస్తేనే దేవుడు కావాలి మనకంతే. ఒక రీసెంట్గా నాకు ఒక ఫ్రెండ్కి చెప్పిన మాట. అతను ఏమన్నాడంటే నాకు, దేవుని దేవాల కన్నున్నాయి అన్నాడంట. ఏమున్నాయని అడిగినట. నేను అడిగిన ఏమున్నాయని అడిగిన. దేవుని దేవాల అన్ని బాగా ఇచ్చాడు దేవుడు, మంచి ఉద్యోగం ఇచ్చిండు, నెలకు 2 లక్షలు వస్తాయి జీతం. నెలకు ఎంత? భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తారు? 2 లక్షలు. అదేనా 5 నెలలు కష్టపడి పనిచేసారు అనుకో, మంచి ప్లాట్ కొనొచ్చేవాళ్ళు, ₹1 ఖర్చు చేయకుండా. అంతేనా? 2 లక్షలు నెలకు. కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటి చెప్పాలన్నా, వాళ్ళ కొడుకు క్యాన్సర్ వచ్చింది. చెప్పిన 5 నెలల తర్వాత కొడుకుకి ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. అన్నున్నాయి కదా, మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అన్న? హల్లెలూయా. అన్నున్నాయి కదా, ఇది ఎందుకు వచ్చింది? అర్థమవుతుందా? మనకు దేవుడు అన్నీ ఇస్తే మంచోడు అంటాం. ఏదైనా ఒకటి వంక పెట్టిండనుకో మనకు ఏమవుతుంది? కష్టాలంటే దేవుడు. మళ్ళీ నేను ఏం తప్పు చేసినాను అంటే, తప్పు కాదు, నువ్వు చేసిందే తప్పు. దేవుని కన్నా ఎక్కువగా ఏదైతే మనం ఊహించుకుంటామో, నాకు అన్న వచ్చేసి ఆయన గర్వం అదే. నా దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయని గర్వము. ఆ డబ్బులను దేవుడు ఎక్కడ ఖర్చు చేపేలా స్టార్ట్ చేసిండు అక్కడ. అర్థమవుతుందా? ఇంకా ఏం సమకూర్చుకుంటా ఉంటారండి ఎప్పుడు చూసినా. ఇదేనా మన కొరకు క్రైస్తవులు? పాపం ఒక్కొక్కడు పల్లెలు తిరిగి తన జీవితాన్ని వదులుకొని, కుటుంబాలను వదులుకొని సేవ చేస్తున్నారు. మనమా ఫ్యాన్ కింద దర్జాగా కూర్చుంటున్నాం, 3 పూటలు తింటున్నాం, అవసరమైతే టీవీ చూస్తున్నాము, అవసరమైతే ఫోన్లు చూస్తున్నాము, అవసరమైతే ఆడబోతున్నాం ఈడబోతున్నాం, కానీ సేవ మాత్రము చచ్చిపోయింది. మనకు మనం పరీక్షించుకోలేని క్రైస్తవులుగా మనం మారిపోతున్నాం. పరీక్షించుకోవాలి మనం. చివరి మాట చెప్పేసి ముగిచేస్తాను. కీర్తనకారుడు రాసిన 119:59. నా మార్గములను నేనేం చేస్తున్నాడా? పరీక్షించుకుంటున్నాను నేను. నీ శాస్త్రము, నీ ధర్మశాస్త్రము, నీ మాటలు, నీ వాక్యము తట్టు మరలాను, తిరిగిపోయాను. మనం తిరుగుతున్నామా చెప్పండి? ఎప్పుడైతే దేవుని మాటలను మనము వింటామో, ఆయన మార్గంలో మనము ఎప్పుడైతే తిరుగుతామో, దేవుని వాక్యాన్ని మనం గౌరవించడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. మనం గౌరవం ఇస్తున్నామా మనం దేవునికి? ఆలోచించుకోండి. అవసరానికి దేవుడిని వాడుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా అవసరానికి వాడుకునేలాగా చేసుకోకండి. ఆయన వాడడం ప్రారంభం అయ్యాడా, బతుకుండగానే చచ్చిపోవాలనిపిస్తుంది మనకు బ్రతుకుండగానే చచ్చిపోవాలనిపిస్తుంది. చావు కోరిన దేవుడు నీకు చావు ఇవ్వడంతే. నువ్వు కుమిలి ఏడవాలి, నువ్వు కుళ్ళిపోవాలి, నువ్వు దారుణమైన చావాలి. ఎందుకు తెలుసా? ఆయనను నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి. ఆయన దగ్గరికి రా, నిన్ను తన కళ్ళపై, దానికి ఏమంటారు, కంటి రెప్పపైన పెట్టుకొని దేవుడు చూసుకుంటాడు, చల్లగా చూసుకుంటాడు. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ఉన్నాడనే ఒక ఆనందం ఉంటుంది మనకు. కానీ అదే వాడుకున్నావా, ఆయన నిన్ను వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. జాగ్రత్త. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.